స్టెమ్ సెల్ అంటే ఏమిటి, దాని నుండి మనం ఎలాంటి ప్రయోజనాలను పొందవచ్చు? ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక వ్యాధితో బాధపడుతున్నారు. కొన్ని వ్యాధులు చికిత్స చేయగలవు మరియు కొన్ని కాదు. కానీ మనం స్టెమ్ సెల్స్ గురించి తెలుసుకుంటే దాదాపు ప్రతి వ్యాధిని చివరికి స్టెమ్ సెల్స్ ద్వారా చికిత్స చేయవచ్చని మనం కనుగొంటాము. ఈ వీడియోను పూర్తిగా చూడండి, ఎందుకంటే ఇది మీకు, మీ కుటుంబ సభ్యులకు, బంధువులకు మరియు స్నేహితులకు ప్రయోజనం చేకూరుస్తుంది. నేను మీకు చెప్పబోయేది ఈ శతాబ్దపు అతిపెద్ద ఆవిష్కరణ మరియు అది స్టెమ్ సెల్. ఒక బిడ్డ తన తల్లి గర్భం నుండి జన్మించినప్పుడు తల్లికి జతచేయబడిన త్రాడు ఉంటుంది, మరియు ఈ త్రాడు లోపల ఉన్న రక్తాన్ని మనం స్టెమ్ సెల్స్ అని పిలుస్తాము. తల్లి గర్భంలోని యాంటిజెన్లు పితృ కణాలను కలిసినప్పుడు కణం అనే చిన్న గోళం ఏర్పడుతుంది. ఈ గోళాన్ని స్టెమ్ సెల్ అంటారు. ఈ గోళము పెరిగే కొద్దీ ఇది పిల్లల చేతులు, కాళ్ళు, కళ్ళు, చెవులు మరియు ముక్కు వంటి భాగాలను ఏర్పరుస్తుంది. అదేవిధంగా గుండె, మూత్రపిండాలు, కాలేయం, పేగులు మరియు అన్ని ఇతర అవయవాల నిర్మాణం స్టెమ్ సెల్స్ ద్వారా కొనసాగుతుంది. మూల కణాలు ప్రాథమికంగా అన్ని అవయవాల సృష్టికి సహాయపడతాయి. మెదడుకు న్యూరాన్లు, గుండెకు గుండె కణాలు వంటి వివిధ రకాల ప్రత్యేక కణాలను ఉత్పత్తి చేయడం ద్వారా మరియు దాదాపు 220 రకాల అవయవాలను నిర్మించడం ద్వారా మనం త్రాడు మరియు దానిలోని రక్తాన్ని, అంటే మూల కణాలను జాగ్రత్తగా భద్రపరిస్తే పిల్లలను రాబోయే 25 నుండి 30 సంవత్సరాల వరకు తీవ్రమైన వ్యాధుల నుండి రక్షించవచ్చు. ఒక పిల్లవాడు తీవ్రమైన అనారోగ్యానికి గురైనప్పుడు త్రాడు నుండి సంరక్షించబడిన మూల కణాలను సంగ్రహించి ప్రత్యేక కణాలుగా మారుస్తారు. తరువాత వాటిని పిల్లల శరీరంలోకి తిరిగి ఇంజెక్ట్ చేస్తారు. నిర్మూలించగలదు. పిల్లల శరీరంలోని సంబంధిత కణాలకు సంబంధించిన అన్ని వ్యాధులను మూలం నుండి. అయితే త్రాడును స్టెమ్ సెల్ బ్యాంకులో నిర్వహించడం మరియు మార్పిడి ఖర్చు దాదాపు 10 లక్షల నుండి 50 లక్షల రూపాయల వరకు ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరూ భరించలేరు. మానవ శరీరంలో ప్రతి అవయవానికి వేర్వేరు మూల కణాలు ఉంటాయి, కానీ ప్రాథమిక మూల కణం అన్ని అవయవాలను సృష్టించడంలో సహాయపడుతుంది. ఉదాహరణకు, గుండెలోని కొన్ని కణాలు నాశనమయ్యాయి, కొన్ని బలహీనపడ్డాయి మరియు కొన్ని బాగానే ఉన్నాయి, కానీ వాటి సరైన స్థానానికి మార్చబడవు. ఈ పరిస్థితిలో మీ గుండెను ప్రాథమిక మూల కణాలను ఉపయోగించి చికిత్స చేయవచ్చు. మొదట మూల కణాలు హృదయ కణాలుగా మార్చబడతాయి, తరువాత వాటిని మీ గుండెలోకి ఇంజెక్ట్ చేస్తారు, దానికి కొత్త జీవితాన్ని ఇస్తారు. మిత్రులారా, ఈ మూల కణాలు ఎంత ముఖ్యమో ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి. ఈ ప్రాముఖ్యతను వివరిస్తూ భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ మూల కణ పరిశోధనపై గొప్ప ఆసక్తిని చూపించారు. మీరు గూగుల్లో శోధించవచ్చు మరియు స్నేహితులారా, లోపల ఉన్న మూల కణాల మాదిరిగానే